హలో హాయ్ అండి, అందరికి నమస్తే. సైత వంటల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అయితే ఎంతో రుచిగా గుమ్మడికాయ పాయసం అయితే చేసుకున్నాండి నేనైతే. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. వీడియోలో వెళ్ళే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుమ్మడికాయ అండి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. తీపి గుమ్మడికాయ ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. లోపలంతా తీసేసి పైన తొక్క అనేది తీసేసి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఈ కుక్కర్లో వేసేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసి బాగా కడిగేసి పెట్టేసుకుందామండి. కడిగేసి వాటర్ వేసి పెట్టేసుకుందండి. మూత పెట్టేసుకుందాము. ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్నానండి. 2 విజిల్ వస్తే సరిపోతుందండి. అలోపు ఇంకొక సైడు డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసి పెట్టేసుకుందామండి. 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుందామండి. కాజు వేయించేసుకుందాం. ముందుగా మంట అయితే సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలండి. తీసేసుకుందామండి. కాజు అయితే వేగిపోయింది. కిస్మిస్ వేసుకుందామండి. ఇందులోకి వేయించేసుకోవాలి. ఈ విధంగా వేగిపోయినాయండి. తీసేసుకుందాము. పక్కన పెట్టేసుకుందామండి. వేగిపోయినాయి. 7-8 లాంచీలు అయితే తీసుకున్నాండి. 2 విజిల్ అయితే వచ్చేసినాయి. స్టవ్ బంద్ చేసేసుకుందాము. బెల్లం అయితే తురుముకుంటున్నాండి నేనైతే. అయిపోయిందండి బెల్లం తురుముడు అయితే. చూడండి, ఇలా తురుముకొని అయితే పెట్టేసుకున్నాను. గుమ్మడికాయ అయితే ఉడికిందేమో చూద్దామండి. ఉడికిపోయినాయండి గుమ్మడికాయ అయితే. పప్పు గుత్తి తీసుకొని మెత్తగా అయితే చేసుకోవాలండి. చాలా తొందరగా ఉడికిపోతుంటది. లేట్ అయితే ఏం కాదండి. 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి. ఇందులోకి వేసుకుంటున్నాను. కడాయిలో తరిగి పెట్టుకున్న బెల్లం అయితే వేసుకుంటానండి. ఇందులోకి కలిపేసుకోవాలండి ఒకసారి. అందులోకి కొన్ని పచ్చిపాలు వేసుకుంటాను. ఒక చిన్న ప్యాకెట్ అయితే వేసుకున్నానండి. చాలా బాగుంటుందండి గుమ్మడికాయ పాయసం అయితే. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ గిట్టంగా చాలా మంచిదండి. నేనైతే అప్పుడప్పుడు చేసుకుంటాను. బెల్లం వేసుకోకుండా షుగర్ అయినా వేసుకోవచ్చండి. అనే హెల్త్ గిట్టంగా బెల్లం చాలా మంచిది షుగర్ కన్నా. అందుకే నేనైతే బెల్లం యూజ్ చేస్తుంటానండి ఎక్కువ మటుకైతే. ఈ గుమ్మడికాయ స్వీట్లలో చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఆ రుచికి ఇంకొంచెం రుచి అయితే పెరుగుతుంటది. టేస్ట్ బాగుంటది సాల్ట్ వేసి అయితే. 1 స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుందామండి. నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ అయితే. 2 స్పూన్ వేసుకున్నానండి నేనైతే. కలిపేసుకుందాం ఇలా ఒకసారి. ఇలాచి పౌడర్ వేసుకుందామండి ఇందులోకి. కాజు కిస్మిస్ అయితే వేయించి పెట్టేసుకున్నాం కదండి, ఇందులోకి వేసుకుందాము. కలిపేసుకుందామండి ఇంకొకసారి. అంతేనండి, ఎంతో టేస్టీగా గుమ్మడికాయ పాయసం అయితే రెడీ అండి. చాలా అంటే చాలా బాగుంటది. గుమ్మడికాయ పాయసానికి అయితే చాలా బాగుంటది చపాతీలో. మా కొడుకు అయితే చాలా ఇష్టం గుమ్మడికాయ పాయసం అంటే.